పనిచేస్తుంది. ప్రజా ప్రభుత్వానికి అండగా ఉంటూ మన గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడే నుండి మన గ్రామ ప్రజల ఆశీర్వాదంతో మన గ్రామానికి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో మనం చేసుకున్న పనులు గుర్తు చేసుకుందాం. మొదటగా ఇందిరమ్మ ఇల్లు మన గ్రామానికి 6 వచ్చినవి. నెక్స్ట్ కళ్యాణలక్ష్మి చెక్కులు 43, 32 CMRF చెక్కులు మన గ్రామానికి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 32 చెక్కులు వచ్చినాయి. 3 LOCలు మరియు నూతన తెల్ల రేషన్ కార్డులు 195. దీనితో పాటు కుటుంబంలో ఉన్న వారితో పాటు 600 నూతన పేరు నమోదు కూడా 600 రేషన్ కార్డులలో ఉన్నాయి. మరియు గృహజ్యోతి పథకం కింద మన గ్రామంలో 1523 కుటుంబాలకు 0 బిల్ అందుతుంది ఇప్పటి వరకు. నెక్స్ట్ చేయూత పథకం కింద గ్రామంలో 954 మందికి లబ్ధి పొందుతున్నారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం ఏర్పడినటువంటి అప్పటి నుండి వడ్డీ లేని రుణాలు అందిస్తున్న ప్రజాప్రభుత్వం. చేనేత బీమా పథకం కింద 5 లక్షల చొప్పున ఇద్దరికి మన గ్రామంలో 5 లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది. గ్రామంలో కొత్త 3 బోర్లు, పంపు మోటార్లు ఎక్కడెక్కడ అంటే హనుమాన్ దేవాలయం వద్ద ఒకటి, అమ్మా భవానీ ఆలయం వద్ద ఒకటి, ప్రగతి భవన్ వద్ద ఒకటి. వాటితో పాటు చేతి బోర్లో కొత్త పంపు మోటార్లు 1వ వార్డు అంగన్వాడీ వద్ద మరియు ఒటేలపూర్ వద్ద, 2వ వార్డులో వేమల శ్రీనివాస్ ఇంటి వద్ద, 3వ వార్డులో దిగ్గి శ్రీనివాస్ ఇంటి వద్ద, తొలి సంపత్ ఇంటి వద్ద మరియు 4వ వార్డులో 4 మోటార్లు సారయ్య ఇంటి వద్ద, కొద్ది లక్ష్మి ఇంటి వద్ద, బండి రాములు ఇంటి వద్ద, అల్వాల్ శ్రీనివాస్ ఇంటి వద్ద. అలాగే మన గ్రామంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో కూడా కొత్త బోర్ పంప్ మోటార్ వేయడం జరిగింది. దాంతో పాటు శ్మశాన వాటిక వద్ద చాలా సార్లు రీకోడ్ వైర్ ఎన్నిసార్లు వేసారని ఇక్కడ వైర్ ఎవరో పడి చేస్తుంది. ఎన్నిసార్లు ఇప్పటికి చాలా సార్లు వేయడం జరిగింది. 6-7 సార్లు వేసింది ఇప్పటికి. గ్రామ మహిళల కోసం మీకు అందరికీ తెలుసు మీవో భవనం తెలుసు కదా అందరికీ. 10 లక్షల రూపాయలతో మహిళా భవనం పని మొదలు. అలాగే పొదుపు సంఘ సభ్యులకు 216 సభ్యులకు ఇందిరమ్మ చీరలు వచ్చినాయి అందరికీ. ఇంకా రాలేవు, తెప్పిస్తాం ఖచ్చితంగా. మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తీసుకొస్తాం. మరియు 3వ వార్డులో డ్రైనేజీ చేయించడం జరిగింది. మన మండలంలో ఎక్కడ లేని విధంగా ఇప్పటికే వీధి దీపాలు 40 వాట్స్ లైట్స్తో 5, 6వ వార్డులో వేయడం జరుగుతుంది. అలాగే వీధి దీపాలు ఎక్కడైనా పాడైపోతే అక్కడ కూడా 40 వాట్స్ లైట్స్తో మన గ్రామాన్ని ఎలాంటి అపాయం జరగకుండా వెలుతురు ఉండాలనే సమయస్ఫూర్తితో అభివృద్ధి చేసుకుందాం. ఇప్పటికే మన గ్రామంలో 3 హైమాస్ లైట్లు వేసినాము. 4వ వార్డులో బొడ్రాయి వద్ద, 1వ వార్డులో గోవింద్ రాలయ ఇంటి వద్ద, బోన సుదర్శన్ ఇంటి వద్ద హైమాస్ లైట్లు వేయడం జరిగింది. మా ప్రజల ఆశీర్వాదంతోనే ఇప్పటి వరకే 4వ వార్డులో 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు వేయడం కూడా జరిగింది. రానున్న రోజుల్లో కూడా 4వ వార్డులో ఇన్ని రోజులు ఏం జరిగిందో మనకు అనవసరం, కానీ ఇప్పటి నుండి అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత మనందరిపై ఉంది. మన గ్రామ పంచాయతీకి కొత్త కలర్ వేసాం, కానీ ఇంకా అలంకరణ చేసి చెట్టు పెట్టాల్సి ఉంది.
మన గ్రామంలో తిరిగే చెత్త ట్రాక్టర్ ట్రాలీ చిన్నగా ఉండడం వలన దాన్ని ట్రాలీ కూడా చేపేయడం జరిగింది. వీటితో పాటు మనం ఇంకా చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రం ఇప్పటికీ ఒకటే ఉంది, కానీ దానికి సరైన భవనం లేదు. మనకు 2 కావాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరియు మన సాంప్రదాయమైన బతుకమ్మ పండుగ కోసం కూడా మేము బతుకమ్మ చెప్పను మన గ్రామంలో 2 కావాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అందులో ఒకటి ఈ రోజు మనం ఎక్కడైతే వేసుకుంటున్నామో అక్కడే గోదాముల పక్కన చేపియాలని ఒకటి చెప్పడం జరిగింది. ఇంకొకటి 5 వార్డు ప్రజలకు సంబంధించి కూడా ఇంకొకటి అక్కడ చేపించడం జరుగుతుంది. మరియు ఇంకొక విషయం, మా అన్నదమ్ముల కోసం కూడా యూత్ బిల్డింగ్ మంజూరు చేయాల్సిందిగా మేము బాధ్యత తీసుకుంటున్నాం. నెక్స్ట్ 5, 6 వార్డుల్లో డ్రైనేజీ ప్రాబ్లం బాగా ఉన్నందున దానికి శాశ్వతంగా ప్రణాళిక రూపొందించాల్సి అవసరం ఉంది. అలాగే అతి త్వరలో మిషన్ పైగల వాటర్ ట్యాంకులను కూడా శుభ్రపరిచే బాధ్యత మాపై ఉంది. కాబట్టి ఇవన్నీ ఇంతవరకు మేము చేసిన పనులు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. మీ అందరి సహకారంతో గ్రామ అభివృద్ధికి ముందడుగు వేద్దాం. థ్యాంక్ యూ.